హలో అండి, సార్ మీ పేరు? ప్రతాప్ గారు మనకు కర్నూలు నుంచి వచ్చారు కదా మీరు? కర్నూలు నుంచి వచ్చారు. సార్ ఏంటంటే హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకుందామని అనుకుంటున్నారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు సార్ మీరు? ఒక సంవత్సరం నుంచి హెయిర్ ప్యాచ్ పెట్టించుకుందాం అంటున్నారు. ఓకే, అయితే ఏంటంటే ప్రాసెస్లో ఇప్పుడు మనకు సార్ యొక్క బాల్ హెడ్ అనేది ఈ ప్లేస్లో పలచబడింది, సైడ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇలాంటి టైంలో మనం సార్కి బాండింగ్ అయినా పెట్టవచ్చు, క్లిప్పింగ్ అయినా పెట్టవచ్చు, టేపింగ్ అయినా పెట్టవచ్చు, ఏది ప్రాసెస్ అయినా సెట్ అయిపోతుంది. సార్ మీరు ఏది చూస్ చేసుకున్నారు? టేపింగ్ ప్రాసెస్ తీసుకున్నారా? ఓకే, టేపింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనకు ఈ పలచబడిన ప్లేస్లో ఈ హెయిర్ అనేది రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ప్యాచెస్ ఇలా ఉంటుంది. ఈ ప్యాచ్ని మనం కరెక్ట్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజులో ప్యాచ్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ టేపింగ్ ప్రాసెస్లో మనకి ఎప్పుడంటే అప్పుడు కావాలంటే తీసుకోవచ్చు, పెట్టుకునే విధంగా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం ఒకసారి చూద్దాం. సార్ యొక్క ఇప్పుడు ఇలా ఉన్న బాల్నెస్ పెట్టిన తర్వాత ఎంత లుక్ చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే అండి, మనకు ఫిక్సింగ్ అయిపోయింది కదా, పర్ఫెక్ట్ వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఎట్లా నేచురల్ పడుతుందా? చాలా పర్ఫెక్ట్ అయిపోయింది. పాతదానికి ఇప్పటికి పర్ఫెక్ట్ నేచురల్ వచ్చింది కదా. సరే, ఇక మీకు డౌట్స్ కానీ క్లియర్ అయిపోయినాయి కదా? ఇంకా ప్యాంట్స్ గురించి ఎట్లా వాష్ చేసుకోవాలి, ఎట్లా క్లీన్ చేసుకోవాలి, డౌట్లు అన్ని క్లియర్ అయిపోయినాయి కదా, చేసుకోగలుగుతారు కదా? ఓకే, మరి మీ వీడియో మాత్రము పబ్లిక్ లో వెళ్ళిపోతుంది, సోషల్ మీడియాకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చూసి చాలా మంది హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాం. చాలా మందికి ఐడియా వస్తుంది ఎట్లా ఉంటుందండి హెయిర్ ప్యాచ్. ఓకే, సరే, ఇంకా ఓకే హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే స్క్రీన్